దైవవాక్యాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 239వ పేజీ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవ్వరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మహామహిమలో తండ్రి కుడిపాసి మీద ఆసీనుడవై నిత్యము గాన ప్రతిగానములు పొందుచున్న సర్వోన్నతుడా, మీ ఘన నామమునకు స్తుతులు స్తోత్రములు. మరి ఒక పునరుద్ధాన దినం, ప్రభు దినం, మీ సన్నిధావరణమునకు చేరి రావడానికి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు చేసిన సహాయానికై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దివ్యమైన మీ లేఖన భాగములను చదివి మీ మాట కొరకై కనిపెట్టి ఉన్నాం. మా ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. మీ యొక్క స్వరూప దర్శనాన్ని మాకు అనుగ్రహించండి. మీ వెలుగులో మా జీవితాలను దిద్దుకొని మీ రాకడలో మేమందరం మీతో కూడా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ సమయము ద్వారా యేసుక్రీస్తు ప్రభువునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆపాదించుకున్నాము. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథములో మరి ఒక విశిష్టమైన ప్రాముఖ్యమైన మనోహరమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 16 వరకున్న వచన భాగాలలో దేవుని యొక్క స్వరూప దర్శనం, మహామహిమతో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. ప్రభు రెండవ రాకడ, ద సెకండ్ కమింగ్, ఆయన భూమి మీదకు వస్తున్న దృశ్యాన్ని యోహాను రాస్తూ ఉన్నాడు.
అది వర్ణిస్తూ ద గ్రాఫికల్ పిక్చర్, ఆ దృశ్యాన్ని అలా ప్రదర్శిస్తూ ఉన్నాడు. తను చూసిన దాన్ని రాస్తున్నాడు. నేను చూశాను, నేను విన్నాను, నేను రాశాను అన్నాడు. ఏది చూశాడో, ఏది విన్నాడో అదే రాశాడు ప్రియులారా. ఇవి ఉన్నవే గాని కల్పితాలు కావు. మహామహిమతో దేవుడు ఎలా దిగి రాబోతున్నాడో ఆ దృశ్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథములో పరలోకం తెరవబడుట 2 సార్లు మనకి కనబడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనములో పరలోకమందు తలుపు తెరవబడి ఉంది అన్నాడు. ఎందుకంటే ఆ తలుపు ఎందుకు తీశాడు అంటే యోహాను ప్రవేశించడానికి. జాగ్రత్తగా వినండి. తలుపు తెరిచారు, యోహాను లోపలికి ప్రవేశించాడు. పరలోకం, తెరవబడిన పరలోకం అక్కడ మనకి కనబడుతుంది. తలుపు మాత్రమే తెరిచారు. 19:11లో పరలోకము తెరవబడింది, తలుపు కాదు, పరలోకమే తెరవబడింది. ఎందుకయ్యా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావడానికి, ఆయన పరలోకములో నుండి దిగి రావడానికి పరలోకము తెరవబడింది. మహామహిమతో, ప్రకాశమానమైన వెలుగుతో, మెరుపు వలె ఆ ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఆ మహాదేవుడు మహామహిమతో దిగి వస్తున్న సందర్భం పరలోకమలా తెరవబడింది. హెవెన్ ఓపెన్ అన్నారండి. పరలోకము తెరవబడిన సందర్భం ఎంత రమ్యమైనదో కదా. అందుకే లేఖనాలను పరికిస్తూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతారు. ప్రభు ఎక్కడికి వస్తారు, ఎలా వస్తారు, ఎందుకు వస్తారు, ఎలా కనబడుతున్నారు, ఇవి మనం ధ్యానం చేయవలసిన సంగతులు ప్రియులారా. ప్రభు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు మనం ఎరుగుదాం ప్రియులారా. ఎప్పుడు వస్తారు అంటే 7 ఏండ్ల శ్రమల కాలము యొక్క ముగింపులో మనం ధ్యానం చేశాం. 6 నుండి 19 వరకున్న అధ్యాయాలలో 7 ఏండ్ల శ్రమల కాలములో సంభవింపనయున్న శ్రమలు మహాశ్రమలు. పిల్లరా, ఆ మహాశ్రమల యొక్క ముగింపులో ఆయన వస్తాడు. ఇదే సందర్భాన్ని బైబిల్ గ్రంథములో అనేక చోట్ల రాయించాను. జకర్యా గ్రంథం, నాతో కలిసి రండి, మనం అక్కడికి వెళ్దాం. ప్రవచన రీతిగా ప్రభు ముందుగానే రాయించిన సందర్భం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 783 పేజీ, పాత నిబంధన 783 పేజీ, 14వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విగావింపబడును. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరుపబడును. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ప్రభు యొక్క రాకడ. ప్రపంచ యుద్ధం అని చెప్తున్నారు. ఇక ఏ ప్రపంచ యుద్ధం లేదు, చిట్ట చివరి యుద్ధం ఒకటే, మన ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చే యుద్ధం. ఏం భయపడబాకండి.
ప్రపంచ యుద్ధం, చిట్ట చివరి యుద్ధం ఏమవుతుందో తెలుసా? అన్యజనులందరూ ఏకమై, అంటే లోకమంతా ఏకమై ఇశ్రాయేలీల మీదకి వెళతారు. ఇశ్రాయేలీలు కష్టకాలంలోనికి వెళ్ళిపోతారు, ఒంటరి వారైపోతారు, వారికి తోడెవరూ ఉండరు. అప్పుడు వారిని సంహరించాలని అన్యజనులందరూ సమకూడిన ఆ దినాన ప్రభువు దిగి వస్తాడు. ఎప్పుడు జరుగుతుందయ్యా ఇది? 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో. 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో సర్వలోకం ఇశ్రాయేలీల మీదకు లెగుస్తారు. ఆ రాజ్యం మీదకి యుద్ధముగా వెళ్తారు. అప్పుడు ప్రభువు దిగుతాడు. ఎక్కడ దిగుతాడు? ఎక్కడ ఆయన వస్తాడు? ఎక్కడికి ఆయన వస్తాడు అంటే ఒలీవల కొండ మీదకి వస్తాడు. ఒలీవల కొండ మీద ఆయన కాలు పెడతాడు. ఒలీవల కొండ 2గా విభాగింపబడును. తూర్పు తట్టున సగభాగం, దక్షిణ తట్టున సగభాగం ఉండినట్లుగా అది విభాగింపబడును. అప్పుడు ప్రభు అక్కడ కాలు మోపుతాడు. యుద్ధము చేయడానికి ఆయన వస్తాడు. ప్రియులారా, ఉద్దేశం అదే, సందర్భం అదే. ఆయన దిగి వచ్చేది దేనికి అంటే అన్యజనులతో యుద్ధము చేయడానికి, శత్రువును నాశనము చేయడానికి ఆయన దిగి వస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో ఒలీవల కొండ మీదకు ఆయన దిగి వస్తాడు. ఆ కొండ మీద కాలు మోపుతాడు. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం చదువుదామా? 9వ వచనం. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా 11వ వచనం చదువుదామా? 11. గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పను. ఒలీవల కొండ మీద నుండి ప్రభు పరలోకానికి వెళ్ళారు. ఏమంటున్నారంటే ఆ దూతలు, అయ్యా ఎలా వెళ్ళారో అలా తిరిగి వస్తారు. ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిన ప్రభు మరలా ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. ఒలీవల కొండ 2016లో న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రాశారు. ఏమనంటే ఇంటర్నేషనల్ న్యూస్ అండి, మన తెలుగు పత్రికలు కాదు, ఇంటర్నేషనల్ న్యూస్ పత్రికలో ఇలా రాశారు. ఆ ఒలీవల కొండ మీద ఒక పెద్ద రెస్టారెంట్, హోటల్ కట్టాలని చూశారట. జియోలాజికల్ సర్వే చేసి ఇది కట్టడానికి అనుకూలమా కాదా అని చూస్తే ఈ నేల అనుకూలము కాదు, ఇది త్వరలో 2గా ముక్కలు కాబోతుంది, ఇది మెత్తని నేల, ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి వీలు లేదు, అనుకూలం కాదు అని చెప్పారట. ప్రియులారా వినండి, ప్రభు ముందుగానే వ్రాయించారు. ఆయన ఆ కొండపై కాలు పెట్టగా ఆ కొండ 2గా విభాగింపబడును. ఒక పెద్ద లోయ అక్కడ ఏర్పడుతుంది. సర్వలోకానికి తీర్పు తీర్చడానికి ప్రభు ఆ కొండ మీదకు దిగి రాబోతున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27 నుండి చదువుదాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆయన ఎలా వస్తాడో ఇక్కడ కూడా వివరించబడింది. ప్రభు వస్తాడు. ప్రభు రాకడ తథ్యం. ఆయన మహామహిమతో తిరిగి వస్తాడని పాత నిబంధన, కొత్త నిబంధన అనేక లేఖనాలలో రాయబడింది. రాదనుకుంటున్నావు కదా, నమ్మకపోయినా ఏది కాదనుకుంటున్నావు కదా, నామకార్థ క్రైస్తవ్యంలో బ్రతికేస్తే సరిపోతుంది అనుకుంటున్నావు కదా, మోసగాడిగా వేషగాడిగా అలాగే వెళ్ళిపోతున్నావు కదా. దేవుడు వచ్చేది తథ్యం, తీర్పు తీర్చేది తథ్యం. జాగ్రత్త. నమ్మని వారందరికీ, అన్య జనాంగానికి తీర్పు తీర్చడానికి, వారితో యుద్ధము చేయడానికి ప్రభు దిగి వస్తాడు.
చదివాం కదా, అన్యజనులందరికీ తీర్పు తీర్చడానికి ఆయన దిగి వస్తాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపుతాడు. ఆ కొండ రెండుగా విభాగింపబడును. దానిని రాజధానిగా చేసుకొని సర్వలోకాన్ని పరిపాలించడానికి ఆయన దిగి వస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి ఆయన దిగి వస్తాడు. తీర్పు తీరుస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ఆయన చేస్తాడు. ఆయన కొండ మీద కాలు మోపగానే ఆ కొండ రెండుగా విభాగించబడుటలో ఆయన శక్తి, ఆయన అధికారాన్ని మనం చూడగలం. ఆయన ఎంత శక్తి కలిగిన వాడో, ఆయన ఎంత అధికారము కలిగిన వాడో మనం చూడగలం ప్రియులారా. సర్వలోకములో ఉన్న అన్య జనాంగాన్ని ఓడించి వారికి అపజయాన్నిచ్చి దేవుని ప్రజలకు జయమివ్వడానికి ఆయన దిగి వస్తాడు. ఇశ్రాయేలీల కొరకు, మధ్య ఆకాశానికి సంఘము కొరకు, భూమి మీదకి ఎవరి కోసం అంటే ఇశ్రాయేలీల కొరకు ఆయన దిగి వస్తాడు. సంఘం కోసం కాదు, ఇశ్రాయేలీల కొరకై భూమి మీద కాలు మోపుతాడు. అన్యజనులను ఓడించి తన ప్రజలైన ఇశ్రాయేలీలకు జయమివ్వడానికి ఆయన దిగి వస్తాడు. ఆయన రెండవ రాకడ యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలం ప్రియులారా. 24వ అధ్యాయం 27 నుండి చదువుదామా? 24, 27 నుండి చదువుదాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గెద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశమందలి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. అపోస్తలుల కార్యముల గ్రంథములో అదే మాట, ప్రకటన గ్రంథములో అదే మాట. ఆయన ఎలా వస్తాడంటే మేఘముల మీద వస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో వస్తాడు. శ్రమలు ముగిసిన తర్వాత వస్తాడు. అన్య జనులతో యుద్ధము చేయడానికి వస్తాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి మనం చదువుదాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవుని న్యాయమే. శ్రమపరుచు వారికి శ్రమ. ఇశ్రాయేలీల మీదకి లెగుస్తున్నారు, సంఘాల మీదకి లెగుస్తున్నారు. ఈనాడు దేవుని ప్రజలను బాధిస్తూ ఉన్నారు. వారందరికీ శ్రమ. ఆయన శ్రమపరచడానికి వస్తాడు, యుద్ధము చేయడానికి వస్తాడు. ప్రియులారా, మనకు నిత్య జీవం ఇవ్వడానికి, విశ్రాంతినివ్వడానికి, 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వస్తాడు. ఇలా ఆయన వచ్చే ఉద్దేశాన్ని చూడండి. ఆయన ఎక్కడికి వస్తాడో, ఎలా వస్తాడో లేఖనాలలో చెప్పబడింది. అంత మాత్రమే కాదు, ఏ ఉద్దేశంతో వస్తాడో కూడా వ్రాయబడింది. ఆయన ఏ ఉద్దేశంతో వస్తాడు అంటే తీర్పు తీర్చడానికి వస్తాడు, యుద్ధము చేయడానికి వస్తాడు. మనం చదివిన భాగములో తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. అశ్వారుడు అంటే గుర్రముపై వస్తున్నాడు, యుద్ధము చేయడానికి వస్తున్నాడు. యుద్ధము చేయడానికే ఆయన ఈ భూమి మీదకు వస్తున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయాలి. ప్రభు రాకడలో మధ్యాకాశానికి వచ్చేది సంఘము కొరకు, సంఘాన్ని పిలవడానికి. సంఘము ప్రభువుని ఎదుర్కొంటుంది మధ్యాకాశములో. కానీ భూమి మీదకి వచ్చేది రెండవ భాగములో 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో
భూమి మీదకు ఆయన వస్తాడు. ఎలా వస్తాడు అంటే మేఘారుడై గుర్రముల మీద ఆయన వస్తాడు. యుద్ధము చేయడానికి వస్తాడు. మహామహిమతో వస్తాడు. పరలోక సేనతో వస్తాడు. పరలోక సైన్యముతో వస్తాడు. దూతలు ఆయన వెంట ఉంటారు. పరిశుద్ధులు ఆయన వెంట ఉంటారు. పిల్లర వినండి, మహాసేనతో గుర్రములపై మహామహిమతో దేవుడు భూమి మీదకు దిగి వస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. మొదటిసారి ఎలా వచ్చాడు? కరుణామయుడుగా, కృపామయుడుగా, సాత్వికుడుగా, దీన మనస్సు కలిగిన వాడుగా, దీనునిగా, రిక్తునిగా వచ్చాడు. ఖడ్గము చేబూని గుర్రముపై యుద్ధము చేయడానికి మహామహిమతో సర్వ సైన్యాధిపతి అయిన దేవుడు భూమి మీదకు దిగి రాబోతున్నాడు. ఇది రెండవ రాకడ. కరుణ లేదు, కృప లేదు, యుద్ధము చేయడానికే. ఎంత చెప్పినా వినని నమ్మని అన్య జనాంగానికి తీర్పు తీర్చడానికి, ఆరని అగ్నిగుండానికి అప్పగించడానికి, ఆకాశ పక్షులకు ఆహారముగా అప్పగించడానికి ప్రభువు దిగిరాబోతున్నాడు. ఇది రెండవ రాకడ. ప్రియులారా, ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, ఆయనను అంగీకరించండి, తప్పించుకొనండి. లేదంటే ఆరని అగ్నిగుండం, నరక యాతన, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన బాధ, ఆకాశ పక్షులకు ఆహారమైపోతాం. ఏది కావాలో కోరుకోండి, ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. అమ్మా, ప్రభుని నమ్మిన మనం ఆయనతో కూడా భూమి మీదకు దిగి వస్తాం. పరిశుద్ధులతో మనము ఈ భూమి మీదకు వస్తామని లేఖనాలలో రాయబడింది. ఆయన ఎలా వస్తాడంటే పరిశుద్ధులను వెంటబెట్టుకొని, దూతలను వెంటబెట్టుకొని ఆ సేనతో దిగి వస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. రండి చదువుదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. 14వ వచనం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి తొక్కును. పరలోకపు సేనతో, వాడిగల ఖడ్గముతో, ఇనుప దండముతో, అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో ఆయన భూమి మీదకు దిగి వస్తున్నాడు. సాత్వికుడుగానా, దీనుడిగానా, రిక్తునిగానా? కాదు. ఆయన సహనాన్ని పరీక్షించకండి. ఇప్పుడైనా ప్రభుని నమ్మండి. ఆయన దేవాది దేవుడు, సర్వలోక నాథుడు, లోకరక్షకుడు, సర్వ సైన్యాధిపతి. దేవుడొక్కడే. ఆయనే యేసు క్రీస్తు. ఆయనను నమ్మండి. ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకోండి. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన దిగి రాబోతున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆయన దిగి రాబోతున్నాడు. గుర్రమెక్కి ఆయన వస్తున్నాడు. ఖడ్గము చేతబూని వస్తున్నాడు. ఇనుప దండముతో ఎలడానికి వస్తున్నాడు. ప్రియులారా, ఆయన నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి. ఇదే రక్షణ దినం. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు, నిత్య జీవం. ఆయన్నేమీ అడగడంలా.
ఆయన నామాన్ని అంగీకరిస్తే నిత్య జీవం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే నిత్య జీవం. ఆయన బిడ్డలుగా చేయబడండి. ఎలా కనబడుతున్నాడు అంటే ఆయన నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు ఆయన అంటే సత్యవంతుడుగా కనబడుతున్నాడు. ఆహా, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు. ఈ మాట ఎలా చెప్పనా? ఎట్టి పరిస్థితులలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, నీకే పరిస్థితి ఉన్నా, ఏ కాలమైనా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన వాడు. ఏ సందర్భమైనా, ఏ పరిస్థితి అయినా, నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఎప్పుడైనా ఎన్నడైనా నువ్వు నమ్మదగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మనం నమ్ముకోదగిన గొప్ప దేవుడు, మనం ఆధారపడదగిన గొప్ప దేవుడు ఆయనే. ప్రియులారా, ఆయన నమ్మకమైన వాడుగా కనబడుతున్నాడు. ఎవరిని నమ్ముకున్నావో నువ్వు, వాళ్ళంతా నిన్ను విడిచి వెళ్ళిపోతారు. ఆపద రాగానే, కష్టం రాగానే అందరు ఏం చేస్తారు? విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ధనాన్ని నమ్ముకున్నావా? ధనం పోతే నీతో ఎవరు ఉండరు. అందాన్ని నమ్ముకున్నావా? అందం పోతే ఎవరు నీతో ఉండరు. పిల్లరా, ఏ పరిస్థితిలోనైనా, ఏ కష్టములోనైనా, ఏ సమయములోనైనా, అన్ని వేళల, అన్ని సమయములలో, అన్నిటికీ చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి రాశారు, ఆయన నమ్మకమైన వాడు. విగ్రహాలను నమ్ముకున్నావేమో, అన్య దేవతలను నమ్ముకున్నావేమో, దేవుళ్ళు కాని వాటిని దేవుడని నమ్ముతున్నావేమో, నష్టపోతావు, శ్రమ పడతావు, ఆరని అగ్నిగుండానికి దిగిపోతావు. కానీ నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడు, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన సత్యవంతుడు. సత్యవంతుడు అంటే చెప్పండి, అబద్ధమాడని వాడు. అబద్ధమాడని వాడు. ఆయన మాటలో అబద్ధము లేదు, ఆయన మాటలో అపనమ్మకం లేక మోసం లేదు ప్రియులారా. ఆయన మాట సత్యం. ఆయన నేను వస్తాను, నాతో కూడా ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి నేను వస్తాను, 1000 ఏళ్ళు ఈ భూమి మీద పరిపాలన చేస్తాను అని ఆయన చెప్పాడు, వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు సత్యవంతుడు, అది సత్యం. ఈ మాటలు మన హృదయాల్లో ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత భయం కలిగి ఉంటాం. ఆయన సత్యవంతుడని చెప్తున్నామే, మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆయన సత్యవంతుడు, ఆయన నమ్మిన మనం ఎలా ఉండాలి? సత్యవంతులంగా ఉండాలి. అబద్ధం మన నోట ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు. మాట ఎంత త్వరగా తిప్పేస్తామండి మనం. మనలాంటి వాడు కాదు మన ప్రభులాగా మనం కూడా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నము చేయాలి. ఆయన ఎవరు అంటే నమ్మకమైన వాడు. ఆయన ఎవరు అంటే సత్యవంతుడు. ఆయన ఎలా దిగి వస్తాడు అంటే సర్వ సైన్యాధిపతిగా, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవిన వాడుగా ఈ లోకానికి దిగి వస్తాడు. వీళ్ళరా వినండి, అగ్ని జ్వాలల వంటి కన్నులు ఆయన తీర్పును, ఆయన ఉగ్రతను జ్ఞాపకానికి తెస్తున్నాయి. సమస్త అపవిత్రత, ప్రియులారా వినండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవన్నీ ఏమవ్వాలి? ఆయన యొక్క అగ్ని చేత తగలబడాలి. వెండి, బంగారు, వెలగల పాత్రలు మాత్రమే మిగిలి ఉంటాయి. కొయ్యకాలు, గడ్డి, చెత్త ఇదంతా ఏమవుతాయి? తగలబడిపోతాయి. వాట్ అబౌట్ యూ? కొయ్యకాలు, గడ్డ, వెలగల పాత్ర,
ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. వెలగల పాత్ర నిలిచి ఉంటుంది, ఆ పని నిలిచి ఉంటుంది, వారు నిలిచి ఉంటారు. కొయ్యకాలు గడ్డి కాలిపోతుంది. అగ్ని జ్వాలల వంటి కన్నులో ఆయన కంటిలో నుండి అగ్ని బయలు వెళుతుంది. అగ్ని పరీక్షకు గుర్తు ప్రియులారా. ఆయన మనలను పరీక్షిస్తాడు. జాగ్రత్త కలిగి లోకంలో జీవిద్దాం. ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. సత్యవంతులంగా ఉండడానికి మనం జీవిద్దాం. ఈ లోకంలో జీవిద్దాం. అబద్ధమాడని వారంగా ఉందాం, నమ్మకమైన వారంగా ఉందాం. అంత మాత్రమే కాదు, సమస్త అపవిత్రతకు, ఈ లోక మాలిన్యానికి దూరంగా ఉన్నాం. ప్రభు ఎలా వస్తున్నాడంటే నమ్మకమైన వాడుగా, సత్యవంతుడుగా, అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆయన వస్తాడు. రండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకును పదమూడు తట్టుకును నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరం తట్టుకును సగం కొండ దక్షిణం తట్టుకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఒలీవల కొండ మీదకు ఆయన దిగి వస్తాడు. ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ఒక మహా లోయ ఏర్పడుతుంది. ప్రియులారా వినండి, ఆ లోయలో గొప్ప యుద్ధము జరుగుతుంది. అన్యజనులందరినీ ఓడిస్తాడు. పై వచనాలలో కూడా ఉంది. అన్యజనులతో యుద్ధము చేయడానికి ఆయన దిగి వచ్చాడు. అన్యజనులను ఓడిస్తాడు. వారిని ఆకాశ పక్షులకు ఆహారంగా ఇస్తాడు. గొప్ప విందు జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో 3 రకాలైన విందులు మనం చూడగలం. 3 రకాలైన విందులు, దేవుడు చేసిన విందు 3 రకాలైన విందులు ఉన్నాయి. కల్వరి విందు అది మొదటిది, మనం ఇందాక చేసాం. ఆయన శరీర రక్తాలు, ఇదిగో దీన్ని త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పాడు. ఆయన మన కొరకు ఆహారం అయిపోయాడు. అన్నాడు, ఇదిగో జీవాహారం నేనే, జీవాహారము నేనే. మన కొరకై ఆయన బలి అయిపోయాడు. ఆ రొట్టె తింటున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమనంటే ఇది క్రీస్తు శరీరం. ఆ రసపాత్రను చూస్తున్నప్పుడు ఇది క్రీస్తు రక్తం అని మనకు అర్థం కావాలి. జీవాహారం అయిపోయిన యేసు క్రీస్తు. విలరా, అది మొట్టమొదటి విందు. రెండవ విందు ఏది అంటే సంగమ మధ్యాకాశములో పెండ్లి విందు. ప్రభుతో ఆ పెండ్లి మనం గత వారం ఆలోచన చేశాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఎస్, అక్కడ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయబడింది. పెండ్లి విందు అది రెండవది. ఇది మూడవది, ఆకాశ పక్షులకు విందు ప్రభు చేస్తున్నాడు. ఎవరినో తెలుసా? అన్య జనులను ఆహారంగా అప్పగించాడు. వేల లక్షల మంది చనిపోగా వారందరూ ఆకాశ పక్షులకు ఆహారమైపోయారు. అక్కడ గొప్ప తీర్పు. ప్రియులారా వినండి, తీర్పు అంటే ఏందో తెలుసా? నమ్మని వారిని ఆరని అగ్నిగుండానికి అప్పగించడం. అంతే, అదే తీర్పు. ప్రియులారా, నువ్వు అది చేసావు, ఇది చేసావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు కాదు. మీరు నమ్మారా లేదా? నమ్మలేదు, ఆరని అగ్నిగుండానికి అప్పగించండి. అంతే, అదే తీర్పు. నమ్మని ప్రతి ఒక్కరిని, ఆయన శత్రువులను, అన్య జనాంగాన్ని, ఆయన నామాన్ని అంగీకరించిన వారిని ఆరని అగ్నిగుండానికి ప్రభు అప్పగించబోతున్నాడు. యుద్ధము చేయడానికి ఆయన వస్తాడు. యుద్ధము చేసి ఆకాశ పక్షులకు ఆహారముగా అప్పగిస్తాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఏ ఏండ్లు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. యుద్ధం అయిపోయింది, అన్ని జనులు ఓడిపోయారు. పరిశుద్ధులతో కూడా ఆయన ఇక్కడికి దిగి వచ్చాడు. ఈ భూమి మీద 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేస్తాడు. మిలీనియం 20వ అధ్యాయములో ఆ సంగతులు రాయబడ్డాయి. దీస్ ఆర్ ద సీక్వెన్షియల్ ఆర్డర్. మనకు అర్థం అవ్వాలి, ఒకదాని తర్వాత ఒకటి జరిగే సందర్భాలు. సంఘం పరలోకానికి మధ్యాకాశానికి వెళ్ళుట 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందు.
7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో ప్రభు యొక్క రెండవ రాకడ మహామహిమతో దేవుడు దిగి వస్తున్న సందర్భం. అంత మాత్రమే కాదు, యుద్ధము చేసి అన్ని జనులను ఓడించి తీర్పు తీర్చి వారిని ఆరణ్య అగ్నిగుండానికి అప్పగించుట. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదామా. మొదటి వచనం, పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పెండ్లి కుమారుడును ఎదుర్కొన బయలుదేరిన 10 మంది కన్యకలు. రాజులకు రాజు అని మనం చదివాం కదా, ఆయన రాజు. అదే సమయంలో ఆయన ఎవరు? పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు తన పెళ్లి కుమార్తెను వెంటబెట్టుకొని భూమి మీదకు దిగి వస్తున్నాడు. గత వారం మనం ఆలోచన చేశాం. వీళ్ళారా, పెండ్లి అంటే భూలోక సంబంధమైన వివాహం కాదది. మనం అనుకుంటున్నా భౌతికమైన వివాహం కాదది. పెండ్లి విందు అంటే మంచి భోజనాలు ఉంటాయా? ఆ విందు కాదండి అది. మనము మహిమ దేహాలతో ఉంటాం. భౌతికమైన ఈ ఆహారాన్ని భుజించవలదు. అక్కడ అవి ఉండవు. అవి ఆత్మీయ అర్థాన్ని మనం ఆలోచన చేయాలి. అప్పటి వరకు వేరుగా ఉన్న 2 యవనస్తులు వివాహము ద్వారా వేకము చేయబడ్డారు. అయిపోయింది, ప్రమాణాలు చేశారు, వివాహం అయిపోయిందయ్యా అన్నారు. సరే, మన సంప్రదాయం ప్రకారం ఆ వివాహ సర్టిఫికెట్ మీద 2 ఏం చేశారు? సంతకాలు చేశారు. అంతటితో ఏమైపోయింది చెప్పండి? చట్టరీత్యా వారిద్దరూ భార్యాభర్తలు. ఈ భర్తపై ఆమెకు అధికారం, ఆ భార్యపై ఈయనకు అధికారం, ఈ భర్త యొక్క ఆస్తిపై ఆమెకు అధికారం. అవునా? ఉందా లేదా? చెప్పరే. ఒక్క మాటలో ఇలా చెప్పనా? ఆమె ఆయన యొక్క సొంతమైపోయింది. 2 ఏకమైపోయారు, 2 ఐక్యమయ్యారు, 2 ఒకటైపోయారు, 2 సొంతమయ్యారు. వివాహం అనగా అదే వివాహం. ఆత్మీయ అర్థం అదే ప్రియులారా. మనం క్రీస్తు యొక్క సొంతమైపోయాం, క్రీస్తుతో ఏకమైపోయాం, క్రీస్తు లాంటి వారి అయిపోయాం, క్రీస్తు దగ్గరకు వెళ్ళిపోయాం. అదే వివాహం. పెండ్లైన ఆ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉందయ్యా అంటే పెండ్లి కుమారునితో కూడా ఉంది. సంఘము ఇప్పుడు ఎక్కడ ఉందంటే ప్రభువుతో ఉంది. సంఘం ఏమైందయ్యా అంటే సంఘం ప్రభువుతో ఏకమైపోయింది. సంఘం ఏమైందయ్యా అంటే ప్రభు యొక్క సొత్తు అయిపోయింది. అది వివాహం. భౌతికంగా ఆలోచన చేయకండి. మంచి భోజనాలు ఉంటాయా? అప్పుడు కూడా మంచి భోజనాలు పెడతారా? ఇలాంటి ఆలోచన చేయకండి. ఆత్మీయ అర్థాన్ని చూడండి ప్రియులారా. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ప్రభు ఎఫెస్సీ పత్రికలో మాట్లాడుతూ రాయించాడు మన కోసం. ఏమని? భర్త భార్య అని చెప్తూ చివరికి వెళ్ళి అన్నాడు, నేను సంఘమును గూర్చి క్రీస్తును గూర్చి చెప్తున్నాను. అంటే ఆ పోలికలో ప్రభువు చెప్తున్నారు. ప్రియులారా, ఆత్మీయ అర్థం పెండ్లి అనగా మనం అర్థం చేసుకోవాల్సింది మనం క్రీస్తుతో ఏకమైపోవుట, ఆయన సొత్తైపోవుట, ఆయన దగ్గరకు వెళ్ళుట, ఆయనను కలుసుకొనుట, ఆయనతో మనము కలిసిపోవుట వివాహం అని దేవుడు రాయించాడు. అక్కడ గొప్ప విందు జరిగింది. ఆ విందు తర్వాత శత్రువులను నాశనము చేసి వారిని ఆకాశ పక్షులకు ఆహారముగా దేవుడు అప్పగించాడు. ఇది 3వ విందు. రండి చదువుదాం 19వ అధ్యాయం. ఒక మాట అలా చదువుదాం. 19వ అధ్యాయం 17 నుండి చదువుదామా? 17వ వచనం. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని.
అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. సమస్త పక్షులను దేవుడు పిలుస్తున్నాడు. దేవుని గొప్ప విందుకు రండి రండి రండి. కొద్దివారేమి గొప్పవారేమి గనులేమి అందరి శవములు పడిపోయి ఉన్నాయి, తిందురు రండి అని ఆకాశ పక్షులను దేవుడు పిలుస్తున్నాడు. ప్రభుని నమ్మకపోతే ఎంత ఘోరమో చూడండి. ప్రభును నమ్మిన వారు దేవునితో ఉన్నారు, మహామహిమలో ఉన్నారు, ఆయనతో సేనగా బయలుదేరి వచ్చి యుద్ధము చేస్తున్నారు, ఆయన సైన్యంలో ఉన్నారు. నమ్మని వారు ఆకాశ పక్షులకు ఆహారం అయిపోయారు. ప్రియ సోదరుడా సోదరి, నీకు ఏది కావాలో నిర్ణయించుకో. బలవంతం లేదు, ఇదేమీ బలవంతం చేయటంలా, వివరించి చెప్తున్నామంతే. దేవుడిచ్చిన లేఖనాలు, దైవ లేఖనాలు, బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రతి మాట సత్యం. సైంటిఫిక్ హిస్టారిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు ఏమైనా చెప్పండి, సోషల్ సైన్స్ హిస్టారిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏమని? బైబిల్ సత్యమని చెప్పడానికి. ఎందుకయ్యా నువ్వు బైబిల్ను నమ్మావంటే నేను చెప్తాను, ఇది సత్యం, సైంటిఫిక్గా కరెక్ట్, హిస్టారిక్గా కూడా కరెక్ట్. అందుకే దేవుని లేఖనాలను నమ్మండి, ప్రభుని నమ్మండి, ఆయన బిడ్డలుగా చేయబడండి, ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకోండి. ప్రభు ఎవరు నమ్మలేదో వారిని అందరినీ ఆరని అగ్నిగుండానికి అప్పగిస్తాడు. తీర్పు జరిగింది. తీర్పు యొక్క ముగింపులో దేవుడు ఏం చేశాడంటే వారిని ఆరని అగ్నిగుండానికి అప్పగించాడు. ఏం కావాలి? ఆరని అగ్నిగుండం కావాలా? ప్రభువుతో ఉండటం కావాలా? నిర్ణయించుకోండి. సంఘము ప్రభువుతో ఉంది, మహామహిమలో ఉంది, దేవదేవునితో కూడా ప్రభువుతో కూడా కలిసి లోకానికి దిగి వస్తుంది. సమస్త పరిశుద్ధులతో ఆయన ఈ లోకానికి దిగి వస్తాడు. ప్రభుతో ఉండుట ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. తెల్లని గుర్రంపై వచ్చాడట. మీరు ఇంతకుముందు చదివారు, తెల్లని గుర్రంపై మరొకడు కూడా వచ్చాడు. జయశాలి అని పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు చెప్పండి? జయశాలి. ఇది క్రీస్తు విరోధి పేరు, క్రీస్తు పేరు కాదు. జయశాలి అని పేరు పెట్టుకున్నాడు. తెల్లని గుర్రం మీద వచ్చాడు. ఆడంతా అనుకరిస్తాడండి. ఏం చేస్తాడు? అనుకరిస్తాడు. ఆయన తెల్లని వస్త్రం వేసుకొని వస్తాడని ఆయనకు ముందే తెలుసు. ఎవరికి? క్రీస్తు విరోధికి ముందే తెలుసు. ఆయన తెల్లని గుర్రం మీద వస్తాడని క్రీస్తు విరోధికి ముందే తెలుసు. ఏం చేస్తున్నాడు చెప్పండి? అనుకరిస్తున్నాడు. చాలామంది ఆచారాలు చేస్తున్నారు, క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవుల మాటలు, క్రైస్తవ వేషధారణ ఉంది, కానీ ఏం లేదు హృదయంలో, నమ్మకం లేదు, విశ్వాసం లేదు. వేషధారణ పనికిరాదు. జనాన్ని నమ్మించవచ్చు, మోసం చేయొచ్చు, కానీ వేషధారణ పనికిరాదు. దేవుని దగ్గర అది నిలవదు ప్రియులారా. వాడు క్రీస్తు విరోధే కానీ క్రీస్తు కాడు. కానీ ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు మహామహిమతో దిగి వస్తున్నాడు. తెల్లని గుర్రంపై వస్తున్నాడు. యుద్ధము చేయడానికి వస్తున్నాడు. శత్రువుకు అపజయం ఇవ్వడానికి వస్తున్నాడు. చివరి మాట నేను చదివి ముగిస్తాను. అక్కడే చదువుదాం రండి. 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16. రాజులకు రాజును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువు అనునామము ఆయన వస్త్రం మీదను, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రభువులకు ప్రభువు. ఆయన పరిపాలన. రాజు అంటే ఆయన పరిపాలన, ప్రభువు అంటే ఆయన అధికారం, ఆయన శక్తితో అధికారంతో పరిపాలన చేస్తానికి వస్తున్నాడు. 1000 ఏండ్లు ఈ రాజ్యాన్ని ఏలడానికి
వస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎంతకాలం ఉంటారు? 5 years. కానీ మన ప్రభు 1000 ఏండ్లు ఈ భూమిని పరిపాలించడానికి ఆయన వస్తున్నాడు. వీళ్ళారా, ప్రభుని నమ్మండి, ఆ పరిపాలించే జనంలో మీరు ఉండండి. 1000 ఏండ్లు క్రీస్తుతో కూడా ఉండుట గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మనల్ని వెంట పెట్టుకుని ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. మనం ప్రభువుతో కూడా సదాకాలం ఉండబోతున్నాం. కనుక ప్రభు బిడ్డలుగా చేయబడండి, నిత్య జీవానికి వారసులు కాండి. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ దివ్య నామానికి స్తుతులు స్తోత్రములు. మీ యొక్క 2వ రాకడ మనోహరమైన ఆ దృశ్యాన్ని మా ఎదుట మీరు ప్రదర్శించారు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మహామహిమతో, ప్రకాశమానమైన వెలుగుతో, అగ్ని జ్వాలల వంటి కన్నులతో, తెల్లని గుర్రముపై మీరు రానయ్యున్నారు. పరలోకపు సేన పరిశుద్ధులతో మీరు ఈ భూమి మీదకి రాబోతున్నారు. మా ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. 1000 ఏండ్లు ఈ రాజ్యాన్ని పాలించడానికి, భూలోకాన్ని పరిపాలించడానికి మీరు రాబోతున్నారు. మా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాలకై మీకు స్తుతులు స్తోత్రములు. రాజాది రాజువు, ప్రభులకు ప్రభువునైనా మిమ్మల్ని అంగీకరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారిలో మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి. ప్రభును నమ్మిన మేము మీరు ఆకడ కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము. మా తండ్రి, మీరు ఆకడలో మెప్పు, మహిమ, ఘనత పొందేవారంగా ఉండేటకు కృప చూపించండి. మీరు మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులను బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు రెక్కల కింద భద్రపరచండి. ప్రతి అవసరాన్ని అక్కరను తీర్చండి. మీ సన్నిధి భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి. మీరే మా మధ్య ఉండి నడిపించి మీ కాపుదల క్షేమాన్ని మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.